శ్రీనివాసరెడ్డి గారు వచ్చినాక రోడ్లు కొద్దిగా మంచిగా అయినాయి, ఊళ్ళో సౌకర్యం మంచిగా ఉంది, ఇండ్లు మంచిగా ఇచ్చిండు, దానివల్ల ప్రజలు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పరిపాలిస్తున్నారు, ఇద్దరిట్లో ఎవరి పరిపాలన బాగుంది? చెప్పుకుంటే అన్న మా ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పరిపాలిస్తున్నారు, ఇద్దరి పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది? నేను అదేం చెప్పాను కానీ ఇప్పుడు కందాలదం మంచిగా చేసిండు. ఓకే, ఇప్పుడు పొంగులేటి కూడా మంచిగా చేస్తాడు, చేయడం కూడా మంచిగా చేస్తాడు. అందులో ఒకటి నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్న ఇల్లు ఇంతవరకు ఇలే. పొంగులేటి గారి పరిపాలన మంచిగా ఉంది. సీనన్న అంటే సీనన్న అందరికి అన్న లెక్కనే మంచిగా పనిచేస్తాడు. ఒక గ్రామ పంచాయతీ కాదు, లేకపోతే గవర్నమెంట్ది కాదు, ఒక దాత ఇచ్చిన భూమి ఇది. ఇవాళ దాన్ని కూడా అరికట్టలేని సోమరపోస్తు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఓకే, సో కింద స్థాయి లీడర్స్ వల్ల ఓకే చాలా వరకు ఖమ్మంలో ఈ పాలేరుతో కనుక్కుంటే పొంగులేటి గారు అందుబాటులో ఉండట్లేదు అది ఇది అంటున్నారు, దానికి మీరేమంటారు? అందుబాటులో ఉంటూనే ఉంటారు. కద్దాల ఉపేందర్ రెడ్డి గారు కాంగ్రెసే. ఓకే, ఒప్పుకుంటా. ఆయన ఏమన్నాడంటే కందాల ఉపేందర్ రెడ్డి గారు మళ్ళా పోయి కేసీఆర్లో పోయిండు. అదేంటంటే ఆయన బెనిఫిట్ కోసం పోయిండు. ఓకే, కానీ లోకల్ నాయకులు టార్చర్లు ఎక్కువ అవుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు అంటున్నావు, మా ఊరుకు పోతే నీకెట్లా ఇస్తాం అనేసి మాట. ఒక ఉప సర్పంచ్ని నేను ఊరికి. ఇప్పుడు ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు మన పొంగులేటి గారు పరిపాలిస్తున్నారు, ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు? ఇద్దరు ఇట్లా అంటే ఇద్దరు బాగానే చేశారులే, కానీ మధ్యలో ఉన్న వాళ్ళ వల్ల హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈ రోజు మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో ఉన్నాం. పాలేరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ప్రస్తుత ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పరిపాలిస్తున్నారు. సో ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది అనేది పాలేరు ప్రజల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సైజులు ఇక్కడ పాలేరులో ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పరిపాలిస్తున్నారు, ఇద్దరి పరిపాలన ఎవరి పరిపాలన? ఇద్దరిది బాగుంది. ఇద్దరిది బాగుంది. ఇద్దరిది బాగుంది, చాలా సూపర్. ఇద్దరిది ఆయనది బాగుంది, ఈయనది బాగుంది. ఓకే, ఇద్దరిట్లో ఎక్కువ ఎవరిది పరిపాలన మంచిగా అనిపిస్తుంది మీకు? ఎవరిది ఈ కన్ను బాగుందా ఆ కన్ను బాగుందా అంటే రెండు కళ్ళు బాగానే ఉన్నాయి, రెండు కళ్ళు మంచిగా పడుతున్నాయి. ఇద్దరి పరిపాలన సూపర్. మీ పేరండి? వీరస్వామి, పాలేరులోనే ఉంటారా? పాలేరు మరి. ఇప్పుడు ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు పాలేరుని, ప్రస్తుతం మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పరిపాలిస్తున్నారు, ఇద్దరి పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది? అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చినాక రోడ్లు కొద్దిగా మంచిగా అయినాయి, ఊళ్ళో సౌకర్యం మంచిగా ఉంది, ఇండ్లు మంచిగా ఇచ్చిండు, దానివల్ల ప్రజలు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే, పొంగులేటి గారి పరిపాలన బాగుంది. పొంగులేటి గారు ఇప్పటికి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో దేనికంటే దానికి సహకరిస్తుండు. మనకు ఎవరైనా చనిపోయినా కానీ, ఏదన్నా ఫంక్షన్లు అవి ఉన్నా కానీ, ఏదైనా కబురు పెట్టినా దగ్గరకు వస్తారు, మాట్లాడుతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కందాల గారు గెలుస్తారా, తుమ్మల పొంగులేటి గారు గెలుస్తారా? ఇప్పుడు మటుకైతే మా చూసిన మటుకైతే నిర్ణయం పొంగులేటి గారికి మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? మహబూబ్ పాషా. మహమూద్ పాషా. ఎక్కడ మీది? కూస్మంచే. ఇప్పుడు ఇంతకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు, ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు కందాలదం మంచిగా చేసిండు. ఓకే, ఇప్పుడు పొంగులేటి కూడా మంచిగా చేస్తాడు, చేయడం కూడా మంచిగా చేస్తాడు. అందులో ఒకటి నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్న ఇల్లు ఇంతవరకు ఇలే. ఎన్ని సంవత్సరాలు దగ్గర టీడీపీ ప్రభుత్వం కానించి అప్పట్లో కానీ ఇంతవరకు ఇల్లు ఇలే. ప్లాట్ లేదు, ప్లాట్ లేదు. టీఆర్ఎస్ లో కూడా రాలే ఇల్లు, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా రాలే ఇల్లు. అప్లై చేశారా? చేసినాం, ఇచ్చినాం. మరి ఇక్కడ ప్రజా దర్బారు అది ఇలాంటి మినిస్టర్ గారు పెడుతున్నారు కదా, అక్కడ ఇచ్చిన అప్లై చేసి కూడా ఇచ్చేసినాం. అప్లై చేసి ఇచ్చేసి ఏమంటున్నారు అధికారులు ఏందో చోటు చూసి ఇచ్చి కట్టి ఇస్తాం, డబల్ బెడ్రూమ్ అంటారు. కట్టిస్తా అంటున్నారు, ప్లేస్ కూడా లేదు. ప్లేస్ అయితే లేదు. వస్తుందని నమ్మకం ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్? ఈసారి రావాలని నా నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఇంతకు నేను చెప్పిన దానికి, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. మీరు ఇద్దరు ఇట్లా ఎవరి పరిపాలన బాగుంది? పొంగులేటిది బాగానే ఉంది. పొంగులేటి పరిపాలన ఇల్లు రావడం కోసం చెప్తున్నారా? లేదు, పరిపాలన బాగానే ఉంది పొంగులేటిది. ఓకే, షేక్ దస్తగిరి అండి. దస్తగిరి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీది? ఇదే నియోజకవర్గం, ఇదే కూసుమంచి, ఇదే ఊరు, అదే డబ్బా నాది. ఓకే, ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పరిపాలిస్తున్నారు, ఇద్దరి పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది?
నేను అదేం చెప్పాను కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు బాగానే చేస్తారు. ఎందుకంటే అంతకుముందు కంటే ఇప్పుడు బాగుంది. ఓకే. దేనికంటే చెప్పనా, ఈ కాలనీ మన ఇవి ఉన్నాయిగా ఇందిరమ్మ ఇళ్ళు, అవి బాగానే ఇస్తున్నారు. కరెంటు ఫ్రీ బాగానే ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తున్నారు. లేడీస్కి బస్సు ఫ్రీ బాగానే ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ కూడా బాగానే చేస్తారు. ఇంకోటి ఏంటంటే నాకు పింఛన్ రావట్లేదండి, అదొకటి రావాలా. నాకు 60 సంవత్సరాలు. ఓకే, అప్లై చేసి ఇవన్నీ బాగానే చెప్తున్నాను లేక నాకు బాగు చేయట్లేదు. 2వ తారీఖు నుంచి కొత్త పింఛన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, అప్లై చేశారా మరి? అప్లై మొన్న ఈ మధ్య అది మా పొంగులేటి గారు అది పెట్టారు కదా, ప్రజా దర్బారు. దాంట్లో పెట్టాను. వస్తుందని ఆశిస్తున్నాను, నమ్మకం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు రాజకీయాలు ఏమైనా మార్పులు వచ్చి ఎలక్షన్స్ వస్తే కందాల ఉపేందర్ రెడ్డి గెలుస్తారా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుస్తారా? నేను అది చెప్పలేదండి. ఎందుకంటే ఇప్పుడు మా ఊరు వరకు అయితే నేను చెప్పగలను. మీ ఊరు వరకు చెప్పండి. మా ఊరు వరకు అయితే సగం అటు ఉంది, సగం ఇటు ఉంది. ఓకే, 50-50 ఛాన్సెస్ ఛాన్స్ అట్నే ఉంది. వేరే చోట నాకైతే తెలియదు. అన్న మీ పేరు? మా పేరు గోపగురవయ్య. ఇక్కడ కూసుమంచేనా మీది? కూసుమంచే. ఇప్పుడు ప్రెసెంట్ ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది? మాకు పొంగులేటి పరిపాలన బాగుంది. ఓకే. కందాల గారు ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఓకే. మంత్రి గారు కాబట్టి కొద్ది గొప్ప అందుబాటులో ఉన్నా లేకున్నా కూడా పొంగులేటి గారి పరిపాలన మంచిగా ఉంది. సీనన్న అంటే సీనన్న అందరికి అన్న లెక్కనే మంచిగా పనిచేస్తాడు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే పొంగులేటి గారు గెలుస్తారా, కందాల ఉపేందర్ రెడ్డి గెలుస్తారా? నేను చెప్తున్నా, పొంగులేటి సీనన్న గారే గెలుస్తారు. ఓకే. కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉంది. ఏంటంటే ఈ బస్సు అయినా, గ్యాస్ అయినా, కరెంట్ అయినా అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పరిపాలన బాగుంది. పాలేరు నియోజకవర్గం. ఇప్పుడు ఇంతకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు, ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు. ఇద్దరిట్లో ఎవరి పరిపాలన బాగుంది? కందాల ఉపేందర్ రెడ్డి గారి పరిపాలనే బాగుంది. ఓకే, ఎందుకంటారు అట్లా? ఇవాళ స్వార్థపరులు ఎక్కువైపోయారండి. ఈ రాజకీయంగా బుడ్డ నాయకులు ఉంటారు చూసినా, వాళ్ళ అండ చూసుకొని ఇవాళ ఊళ్ళలో పెత్తనం చేసి ఒక సామాన్యుడు బతకటానికి కూడా అధికారం లేకుండా చేస్తున్నారు. బై మిస్టేక్ ఏందన్నట్టు ఇక్కడ నాలాంటి వాడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, భూమి లేదు, ఏమీ లేదు. మాలాంటి వాళ్ళకి ఇండ్లు లేకుండా చేస్తున్న నాయకులు ఎవరు ఇవాళ? కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే నాయకులు అంటే పెద్ద మంత్రులు కాదు, లోకల్ ఉన్న నాయకులు ఎప్పుడైతే బైకౌట్ చేస్తారో అదే నాయకులు ఆ రోజు ఈ పార్టీ డెవలప్ అయినట్లు లెక్క. కింద స్థాయి వాళ్ళ వల్ల మినిస్టర్స్ అంటే ఇవాళ ఉన్నాయండి బడ్డీ కోట్లు కిరాయిలకి ఇస్తున్నారండి. గవర్నమెంట్ ల్యాండ్ కిరాయిలకి ఎవరు ఇస్తున్నారు? సామాన్యులు మేము అలాంటి వాళ్ళని బతకాలని అంటే కిరాయిలు ఇస్తున్నాం. ఇక్కడ దేనికి ఇవ్వాల్సి వస్తుంది? ఇది వాడి పట్ట భూమి. ఇది ఏమన్నా ఎవరికి ఇస్తున్నారు కిరాయి మీరు? ఇక్కడ ఇది ఒక అతను ఆపుకుండు, ఏది గతంలో ఆపుకొని ఇవాళ దాన్ని 6,000 రూపాయలు కిరాయి కడుతున్న హోటల్ అబ్బాయి. ఎవరికి కడుతుండు? ఈ భూమి ఆపుకున్న వాడికి, ఈ ల్యాండ్ ఆపుకున్న వాడికి, ఈ స్కూల్ కు సంబంధించిన ల్యాండ్ ఇది. ఒక గ్రామ పంచాయతీ కాదు, లేకపోతే గవర్నమెంట్ కాదు, ఒక దాత ఇచ్చిన భూమి ఇది. ఇవాళ దాన్ని కూడా అరికట్టలేని సోమరపోస్తు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఓకే. సో కింద స్థాయి లీడర్స్ వల్ల పెద్ద స్థాయి నాయకులకి మంచి పేరు రావట్లేదు. అదే అక్కడ పోగొట్టుకుంటున్నారండి, 100% పోగొట్టుకుంటున్నారు. ఇవాళ తీయడానికి మీరు ఇప్పుడు ఈ సమస్యలన్నీ ప్రతి నెల ప్రతి వారం ప్రజా దర్బార్ అని పెడుతున్నారు కదా, పొంగులేటి గారు కలవట్లేదా? మేము మొన్న ప్రజా దర్బార్ లో నేను ఆ రోజు లేను సమయానికి. వాస్తవానికి ఉన్నట్టయితే నేను డైరెక్ట్ కంప్లైంట్ ఇద్దామన్న ఆలోచనలోనే ఉన్నా. అయితే ఆ రోజు లేను నేను. అయితే ఈ రోజు మళ్ళీ హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నాడు, ఇప్పుడు పోతున్నాం అక్కడికి. పోయినాక దీనికి ఏం పరిష్కారం చేస్తారో ఏదో అవసరం అయితే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఓకే. అది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? కంపల్సరీ ఉపేందర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా 100% ఆయన గెలుస్తాడు. ఓకే, అది పక్కా. ఓకే, అది మాత్రం గ్యారంటీ. మీ పేరండి? నా పేరు సమ్మడి శ్రీనివాస్. ఇక్కడ ఈ నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం. ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఇద్దరు పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటారు? నాకు అనిపించింది. మీకు అనిపించింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? ఇప్పటికిప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారే వస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారే వస్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు అంటారు? అయితే ఉంటారు. ఓకే. చాలా వరకు ఈ పాలేరులో కనుక్కుంటే పొంగులేటి గారు అందుబాటులో ఉండట్లేదు అది ఇది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అందుబాటులో ఉంటూనే ఉన్నారు. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. షాపు మీ పేరన్నా? సాగర్ అన్న.
ఇక్కడ పాలేరు నియోజకవర్గం మీది? ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఇద్దరి పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది? ఇద్దరిది బాగానే ఉందన్న. ఆయన ఏంటంటే కొందాల గారిది ప్రతి ఇక్కడే లోకల్లో ఉండి అన్ని దగ్గర ఉండి అన్ని చేసిండు. ఓకే, ఇక్కడ లేకున్నా కూడా ఇప్పుడు అందరిని కలుపుకొని వీడు కూడా బాగానే చేస్తుండు. ఇద్దరు బాగా చేస్తారు. పొంగులేటి గారు అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. అవును. ఎస్కే మస్తాన్ మీద మాది జీలేశ్వరు. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిపాలిస్తారు. ఎవరి పరిపాలన బాగుంది? కద్దాల ఉపేందర్ రెడ్డి గారు కాంగ్రెసే, ఓకే, ఒప్పుకుంటా. ఆయన ఏమన్నాడంటే కందాల ఉపేందర్ రెడ్డి గారు మళ్ళా పోయి కేసీఆర్ లో పోయిండు. అదేంటంటే ఆయన బెనిఫిట్ కోసం పోయిండు. ఓకే, నేను ఒప్పుకుంటా, దానికి నీకు ఎగ్రి. నేను కాంగ్రెస్ పార్టీ, ఓకే, అయినా సరే ఒప్పుకుంటా. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, కానీ వాగ్దానాలు ఏంటంటే 6 వాగ్దానాలు చేశారు కదా. అవును, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతుంటే సంవత్సరానికి ఒకటి. అవును, అదొక మంచి పని. ఎవరికైనా భావన ఉంటుంది, మంచి భావన ఉంటుంది. మీరు వాగ్దానాలు చేసిన వాళ్ళు ఏది వాగ్దానాలు చేయకపోతే మొన్న వచ్చారు పెన్షన్ ఒకటి రాజ దర్బార్ అని పెన్షన్ చేశారు, ఒప్పుకున్నా, దానికి ఒప్పుకున్నా. మళ్ళీ అట్లనే ఒక్కొక్కటి ఒకటి సంవత్సరాలకు ఒకటి 6 నెలలకు ఒకటి మీరు చేస్తా అంటే గవర్నమెంట్ కూడా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అవును, అంటే ఇప్పుడు ఇద్దరు ఎవరి పరిపాలన బాగుందనే చెప్పట్లే. కందాల ఉపేందర్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది, ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్. ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పక్కా కాంగ్రెస్, ఒప్పుకుంటాను నేను. కానీ ఆయనకంటే మీరు ఎక్కువ వాగ్దానాలు చేసినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? శ్రీనివాస్ రెడ్డి గెలుతారు. ఎందుకంటే మీరు చేసే వాగ్దానాలు మంచిగా ఉన్నాయి. 6 వాగ్దానాలు చేశారు, కరెక్ట్ చేసుకోవాలి కదా, చేసుకుంటేనే మనకు. సో మొత్తానికి అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిపాలన బాగుంది. ఓకే, ఓకే తాత. నా పేరు పులిపాటి వెంకన్న. ఓకే, ఇక్కడ పాలేరు నియోజకవర్గం మీది? పాలేరు నియోజకవర్గం, కూసుమంచి మండలం. ఇప్పుడు మాక్సిమం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు. ఓకే, గత పరిపాలన విధానంలో చూసుకుంటే గతంలో దళితులకు 3 ఎకరాలు అయింది. కేసీఆర్ గారు చేసినటువంటి వాగ్దానాలలో కొన్ని అమలైనవి, కొన్ని అమలు కాలేదు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వంలో మాత్రం సరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో 100% ఆయన ఇచ్చినటువంటి సీసీ రోడ్లు కావచ్చు, ఇంధనం బిల్లు కావచ్చు, మరి మన కరెంటు బిల్లులు 200 రూపాయలకే ఇచ్చేటువంటి కరెంటు బిల్లులు కూడా అన్ని కూడా సక్సెస్ అవుతున్నాయి. దానిలో భాగంగానే కొంచెంగా మన గత పరిపాలన మీద ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పొంగులేటి గారి పరిపాలన బాగుందంటారు? పొంగులేటి గారి పరిపాలన బాగున్నది. పొంగులేటి గారు కూడా వచ్చినటువంటి పేదవాళ్ళని కానీ మంచి చెడైనా కూడా దగ్గర తీసుకొని మాట్లాడే విధానంలో కూడా ప్రతి ఒక్కరిని ఆసరా చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరిని కూడా దగ్గర తీసుకోకుండా కానీ లేకపోతే దూషించడం కానీ అట్లాంటివి ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. మరి రాబోయే కాలంలో కూడా పాలేరు నియోజకవర్గాన్ని చేసే కాడ మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారా? 100% పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కానీ మనం ఒక పార్టీలో ఉన్నాం అనే పద్ధతిలో వెళ్ళొద్దు. ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీ అభిమానిని, కానీ నేను మాట్లాడినట్లా మీరు చెప్పండి ఎవరు? అది పద్ధతి కాదు. ఆయన చేసే పనులు బాగుండొచ్చు, నేను కాదన్ను, కానీ లోకల్ నాయకులు టార్చర్లు ఎక్కువ అవుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు అంటున్నావు, మా ఊరుకు పోతే నీకెట్లా ఇస్తాం అనేసి మాట. ఒక ఉప సర్పంచ్ని నేను ఊరికి, నన్నే పట్టుకొని గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నీకెట్లా ఇస్తాం అనేసి మాట్లాడిండు. ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉన్నాయి మాయి, మేము ఎట్లా ఉండాలి అందులో? ఆ నాయకుడు నువ్వు అన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ పేద ప్రజలకు ఇవ్వాలా, ఉమ్మడి కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలా అనేది ప్రతిపాదన బాగానే ఉంది. కానీ ఇక్కడ లోకల్ నాయకులు పట్టించుకోవట్లేదు, రానియట్లేదు. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి పోవాలనేది మా కోరిక. మాట్లాడుతున్నా పోతుంది. మరి ఎవరు లోకల్ నాయకుడు పేర్లు చెప్పలేస్తారా? మొహటం లేకుండా గ్రామ శాఖ అధ్యక్షుడు మోటాపురం నేలకొండపల్లి మండలం అండి,
బొల్లినేని వెంకటేశ్వర్లు గారు మా ఊరు గ్రామాధ్యక్షుడు డైరెక్ట్ నన్నే పట్టుకొని అన్నాడు నీకు ఎట్లా ఇస్తామని. ఇంకెట్లా మాట్లాడతాం? ఆయన మేము పోయి బతిలాడుకోవాలట. బతిలాడుకుంటే మాకు నచ్చిన వాళ్ళకి, మా పార్టీ వాళ్ళకు నువ్వు జెండా కప్పుకో ఇప్పుడే నీకు ఇల్లు ఇస్తాం అనేసి మాట్లాడిండు. నాయకుడు ఓకే, ఎమ్మెల్యే గారు ఓకే, మంత్రి గారు ఓకే, కానీ లోకల్ నాయకులు పట్టించుకోవట్లేదు. ఇది కొంచెం సరిదిద్దుకోవాలి. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే పొంగులేటి గారు గెలుస్తారా, కందాల గారు గెలుస్తారా? చెప్పలేము సార్. ఎందుకంటే ఈ వ్యతిరేకత వల్ల లోకల్ నుంచి మన నాయకులు గ్రామ శాఖ నుంచే రావాలా, ఊళ్ళో ఉన్న జనాలే ఓట్లేయాలి. కానీ ఆయన ఒక్కడేసుకున్నా ఈయన ఒక్కడేసుకున్నా గెలవరు కదండి. మెయిన్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అదొకటి సరి చేసుకుంటే పొంగులేటి గెలుస్తారండి. అదొకటైతే గ్యారంటీ చెప్తాం. కానీ ఈ లోకల్ నాయకులు సరి చేసుకోవాలి, అందరినీ కలుపుకొని పోవాలి. అది మా అందరి కోరిక. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు పాలేరు నియోజకవర్గమేనా? కందాల ఉపేందర్ రెడ్డి గారు తెలుసా? కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది? పొంగులేటి గారు. పొంగులేటి గారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? ఎందుకు అట్లా? ఏమేం చేస్తాం చెప్పండి. ఏమేం చేస్తారు? ప్లస్ అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటే మినిస్టర్ గారు చేసే పనులు బాగున్నాయి, కానీ కింద స్థాయిలో ఉన్న నాయకుల వల్ల ఆయనకు మంచి నేను పోతుంది అని చాలా మంది అంటున్నారు. దీని గురించి మీరేమన్నా? ఓకే. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి 10 ఇస్తారా? ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 ఇస్తారు. సో అంత బాగా నచ్చింది అన్నమాట పరిపాలన. ఓకే. రానున్న రోజుల్లో మళ్ళీ పొంగులేటి గారు ఎమ్మెల్యే అవుతారు పాలేరులో? ఓకే. మళ్ళీ రాబోయే కాలం కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అవుతారు. ఓకే. రేవంత్ రెడ్డి చేసే ఓకేనా? మీ పేరన్నా? ఇక్కడ పాలేరు నియోజకవర్గం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, కందాల ఉపేందర్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ఎందుకంటే అది రీజన్స్ ఏంటి? 10 సంవత్సరాలు అయిన వరకు రేషన్ కార్డు రాలేదు. ఓకే. ఈ ప్రభుత్వం రేషన్ కార్డు వచ్చింది. ఇందిరా మీద అవుతుంది. ఇప్పుడు 2007 కూడా వచ్చినాక 2వ తారీఖు 2009 మీద కూడా ఇచ్చే ఇస్తారని చెప్పి మా నమ్మకం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే పొంగులేటి గారు గెలుస్తారా, కందాల గారు గెలుస్తారు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే. థ్యాంక్ యూ. వీరబాబు, పాలేరు నియోజకవర్గం మీది? పాలేరు నియోజకవర్గం. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు కందాల ఉపేందర్ రెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు మన పొంగులేటి గారు పరిపాలిస్తున్నారు. ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు? ఇద్దరు అంటే ఇద్దరు బాగానే చేసేట్లే, కానీ మధ్యలో ఉన్న వాళ్ళ వల్ల కొద్దిగా ఆయన చేసేది ఏంటంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మెయిన్ ఈరియా కట్టల కొరత ఒకటి ఉంది. మరి ఈ రైతు బంధు ఒకటి కొద్దిగా మంచిగా వేయట్లేదు. దానివల్ల లేకపోతే ఇప్పుడు పక్క కందాలు మన ఇప్పుడు ఇద్దరి పరిపాలనలో ఎవరిది బాగుందంటారు? శ్రీనివాసరెడ్డిదే బాగుంది. శ్రీనివాసరెడ్డి గారి పరిపాలన బాగుంది. బాగానే ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? ఈ ఎలక్షన్లు వస్తే ఇక ఎవరైనా చెప్పలేములే, కానీ ఇక అట్లా గెలిచేది అయితే ఎవరైనా చెప్పలేము. కాకపోతే అయితే కందాలు పరిపాలన అయితే శ్రీనివాసరెడ్డి బాగానే ఉంది. మెయిన్ ఈరియా కట్ల ఒకటి, రైతు బంధు ఒకటి. ఫైనల్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. ఓకే. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడతారా? ఇక్కడ పాలేరు నియోజకవర్గం మీది? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, లేకపోతే ఇంతకుముందు పరిపాలించిన కందాల ఉపేందర్ రెడ్డి బాగుందా? ఇదే బాగుంది. ఏది ఉన్నది బాగుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎవరు ఆ పేరు చెప్పండి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారా? ఏమని చెప్పలేము మనం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పరిపాలన ఎందుకు నచ్చింది? వచ్చిందంటే ఈ పేదలకి అందరికీ ఇల్లు బాగా ఇస్తారు, మళ్ళీ ఇస్తారట. ఓకే. అంటే ఇల్లు బాగా ఇస్తున్నారండి. ఇల్లు బాగా ఇస్తారు. కలిసారా మినిస్టర్ ఇంతవరకు మీరు? ఊళ్ళకి వస్తూనే ఉంటారు ఊళ్ళోకి? మనం కూడా వచ్చారా? మరి కనుక్కుంటే ఊళ్ళోకి రావట్లేదు, మనం కలవట్లేదు చాలా మంది. మనం మీటింగ్ పెట్టలేదు, ఇక్కడ ఊరి దగ్గర పెట్టారు. ఏమన్నాడు మరి? కావాలి అని చెప్పిండు, మొత్తం చెప్పిండు. ఊళ్ళో కూడా పట్టాలి ఇస్తున్నాడు, ఇట్లా ఇస్తున్నాడు. మళ్ళీ ఎమ్మెల్యేగా పొంగులేటి కావాలా, కందాల ఈయనే కావాలి. ఈ పొంగులేటే కావాలి. పొంగులేటే కావాలి. అందరికి కందాల కావాలంటున్నారు. అజ్ఞాడు యాసే రాడు రాడా? ఓకే. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ మీకు ఎమ్మెల్యే కావాలి. అవుతారంటారా ఈసారి? కావాలి.
అవుతారా? కావాల్సిందే. అసలు తగ్గేదిలే. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ. సో చూసారుగా వ్యూవర్స్, ప్రస్తుతం అయితే పాలేరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. సో చూద్దాం రానున్న రోజుల్లో అధికారం ఎవరి సొంతం కాబోతుంది, పాలేరులో తిరిగి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ జెండా ఎగరవేస్తారా లేదా అనేది రానున్న రాజకీయ పరిణామాలను బట్టి రానున్న ఎలక్షన్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.